నెల్లూరు స్టైలు ఉప్పు గుత్తొంకాయ. ఇది తినే పద్ధతి చూడండి. ఈ ఉప్పు గుత్తొంకాయ అనే దాంట్లోంచి ఈ మధ్యలో మనం పొడుం కూర్చుకున్నాం కదా, ఈ పొడుం కలుపుకొని ఇలా తినటం ఒక పద్ధతి. కొద్దిగా ఈ వంకాయని ఇలా చీల్చి అంటే అసలు ఏమీ అక్కర్లా. ఇంకా కావాలంటే కొద్దిగా నెయ్యి వేసేసుకొని దీంట్లో పొడుము ఉంది కదా, ఈ పొడుము కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైము శనగ పచ్చడి, టమాటా కానీ మాగాయ కానీ ఆవకాయ కానీ ఉట్టి పచ్చడి కలుపుకొని దీంట్లో ఈ వంకాయ నంచుకుంటే అసలు ఇంకా ఆగ్రహం. నాకు అర్థమవుతుంది. సో ఇలాగా దీంట్లో ఉన్న ఈ పౌడర్ని నంచుకోవడం కంటే ఏదైనా పచ్చడితో నంచుకొని ఇందులో ఉన్న పొడుముని కూడా కలుపుకొని ఈ వంకాయ నంచుకుంటే సూపర్గా ఉందండి. సో నాకు నచ్చిన కాంబినేషన్ మీకు చెప్పాను, ఆ తర్వాత మీ చాయిస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 Hours. ఈరోజు నేను ఉప్పు వంకాయ చేస్తున్నానండి. మీరు కరెక్ట్గానే విన్నారు. దీన్ని ఉప్పు వంకాయ రెసిపీ. ఈ రెసిపీ అనేది నెల్లూరు పద్ధతిలో, అంటే నెల్లూరు వైపు వాళ్ళు ఎక్కువ చేస్తారండి. ఇది చాలా చాలా డిఫరెంట్ ఫ్లేవర్ అండి, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. నేను ఎగ్జాక్ట్గా వాళ్ళు చేసినట్టు అన్నీ కనుక్కొని 1-2 సార్లు నేను చేసి తిని ఆ తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను. వంకాయలు చూడండి, 25 గ్రామ్స్, పావు కేజీ వంకాయలండి, 250 గ్రామ్స్ గుత్తి వంకాయలు తీసుకున్నాను. పెద్ద ఆనియన్ ఒకటి తీసుకుని అలా కట్ చేస్తున్నానండి. తర్వాత కొబ్బరి చూసారా, కొబ్బరి, తర్వాత చట్నీ పప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు వచ్చేసి ఒక 10 ఎండుమిరపకాయలు, వెల్లుల్లి అండి, పొట్టు తీసిన వెల్లుల్లి దాదాపుగా ఒక 7-8 తీసుకున్నానండి. ఏమంటే వెల్లుల్లిపాయలు వచ్చేటప్పుడు జాగ్రత్త, గబగబా వచ్చేసారనుకోండి ఒంటిల్లంతా పడిపోద్ది, మీకే డబల్ పని. తర్వాత ఉప్పు, పసుపు, తర్వాత పక్కన చూసారు కదా నూనె. అంతేనండి, సింపుల్. ఈ ఉప్పు వంకాయని ఎలా చేద్దాము అనేది వెళ్ళిపోదామా? ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి. ఈ మిక్సీ వేసే పద్ధతి నేను చూపిస్తాను. ఫస్ట్ ఉప్పు, పసుపు, తర్వాత ఎండుమిరపకాయలు. దీంట్లో ఏంటి అంటే 2 మాత్రం ఆపి మీరు మిక్సీ వేయాలి. ధనియాలు, తర్వాత చట్నీ పప్పు అండి. ఇది ఒకసారి మిక్సీ వేసేయండి. ఎంతవరకు వేసిన తర్వాత దాంట్లోనే ఈ 2 వేయాలి, గుర్తుపెట్టుకోండి. ముందు ఏంటంటే ఇది మిక్సీ వేసుకోండి, తర్వాత ఏంటంటే ఇవి వేసి మిక్సీ వేయాలి. అర్థమైంది కదండి? మిక్సీ వేసుకొచ్చాము. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే కొద్దిగా ఉప్పు వేద్దాము నీళ్ళల్లో. ఎందుకంటే వంకాయలు ఇప్పుడు కట్ చేస్తున్నాను కాబట్టి వంకాయలు అలా కట్ చేసుకోండి. ఇప్పుడు మీరు పుచ్చులు లాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. అలా అన్నీ చేసేద్దామండి. ఇది ఫాస్ట్గా కూడా అయిపోద్ది. జస్ట్ ప్లానింగ్ ఉంటే చాలు. ఉప్పు వంకాయ వడ్డించేటప్పుడు చెప్పండి, ఇది నెల్లూరు స్టైల్ ఉప్పు వంకాయ, ఫ్లేవర్ ఎలా ఉందో అని చెప్పి వడ్డించండి. ఇప్పుడు అలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆ వంకాయలు ఏం చేస్తారంటే మనం మిక్సీ వేసుకున్నాం కదా, ఆ మిక్సీ వేసుకున్నంతా బాగా కూర్చుకోవాలండి. ఏమంటే ఈ నెల్లూరు సైడు దీన్ని ఉప్పు వంకాయ అని చెప్పారండి. నేను తిన్నప్పుడు కూడా చాలా చాలా బాగుంది. సార్ 2-3 అడిగా నేను, ఏమంటే దీనికి ఉప్పు వంకాయ అని పేరు ఎందుకు వచ్చింది అని అడిగాను. నాకైతే ఎవరు సరిగ్గా చెప్పలేకపోయారు. ఎవరైనా సరే నెల్లూరు సైడ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో చూస్తుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, దీనికి ఉప్పు వంకాయ అని ఎందుకు పేరు వచ్చింది అని. అది నా ఒక డౌట్, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. అలా అన్నీ కూర్చేసుకుందామండి. చూడండి, అవన్నీ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్ వేసేద్దాం. చూసారు కదా, నేను ఆ పావు కేజీ మన వంకాయలకి అంత ఆయిల్ వేసాను చూసారా. కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేయాలండి దీంట్లో, అదొకటే. కొద్దిగా ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనము ఆనియన్స్ వేసుకుందాము. ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ చాలండి. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే ఆయిల్లో చాలు. ఆనియన్స్ ఆ పొజిషన్లోకి రాగానే మనం కూర్చుకున్నాం కదా ఆ వంకాయలన్నింటినీ కూడా
అలా పెట్టేసేయండి. ఏమంటే ఇదంతా కూడా మీరు సిమ్లోనే చేయాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ పొడి అంతా ఇదవ్వకుండా ఏంటంటే నెమ్మదిగా కొద్దిగా కదిలించండి. ఇక్కడే కొద్దిగా మీరు ఎరట్గా మీరు చేయండి, ఎందుకంటే బాగా బ్రహ్మాండమైన మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. తర్వాత ఏంటంటే ఆ సిమ్లోనే చెప్పే కదా, ఇలా మూత పెట్టేసుకోండి. ఒక 2 minutes అయిపోయిన తర్వాత కొద్దిగా 1 side వచ్చింది కదా, సెకండ్ సైడ్ కూడా కొద్దిగా అలా తిప్పేసేయాలండి. అన్నీ నేను చెప్పా కదా, గుర్తుపెట్టుకోండి, అంతా సిమ్లోనే చేయాలి. మళ్ళీ మూత పెట్టేసేస్తాం. చూడండి, టోటల్గా ఒక 15 minutes అయినా పెట్టింది వంకాయ వేసిన దగ్గర నుంచి, తిప్పటం కానీ మూత పెట్టడం కానీ తీయటం కానీ అంతా. చూడండి, వంకాయ ఇప్పుడు రెడీ అయ్యిందంటే ఒక ఫోర్క్ తోటి ఒకసారి గుచ్చండి, గుచ్చితే మీకు అర్థమైపోద్ది. సో రెడీ అయిపోయింది అనమాట. ఇక ఈ ఉప్పు వంకాయ తినేయటమే ఆలస్యం. ఓకేనా? ఇకెందుకు ఆలస్యం, చేసేయండి. థ్యాంక్ యూ చెప్తుంది మీకు 64 hours.